తెలంగాణ రాష్ట్రానికి అధిక ఆదాయం ఏదైనా ఉందంటే అది ఎక్సైజ్ అని చెప్పుకోవాలి. మందు బాబులకు ఇదొక గొప్ప విషయమైనప్పటికీ ఆ యొక్క కిరీట భారాన్ని తమ పైన మోసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నప్పటికీ ఈ యొక్క విధి విధానాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆచరించబోయేటువంటి విధి విధానాలు ఏదైతే ఉందో మద్యం దుకాణాలకు సైతం ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మద్యం దుకాణాలు అదంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఆ వైన్స్ టెండర్ ఎవరైతే దక్కించుకోవాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షలుగా ఉంది. ఆ 2 లక్షలు కాస్త 3 లక్షలకు పెంచేలా ఒక నూతన కార్యక్రమాన్ని, నూతన చట్టాన్ని కూడా ఒక రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్మించబోతుంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మద్యం దుకాణాల టెండర్ల ఫీజును భారీగా పెంచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవడమే అంతిమ లక్ష్యం అంటూ కూడా రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్నటువంటి 2 లక్షల టెండర్ ఫీజును 3 లక్షలకు పైగా పెంపేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. నగరాల్లో ఉండే అంటే టైర్ 2 సిటీస్ కావచ్చు, టైర్ 1 సిటీస్లో ఉన్నటువంటి A4 లిక్కర్ షాపులకు దాదాపు 2 సంవత్సరాలకు దాదాపు ఒక ఫీజు ఒక షాప్కి దాదాపు 10 లక్షలుగా పెంచేటువంటి కార్యక్రమం అయితే తెలుస్తూ ఉన్నది. ఇదంతా దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూడవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ అలాట్మెంట్ ఆర్డర్లు కూడా చూడొచ్చు. జిఎస్ నెంబర్లతోటి అక్కడ రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, రిటైల్ కావచ్చు, ఆ లిక్కర్ షాప్ అలాట్మెంట్ అంతా కూడా ఒక నోటిఫికేషన్ పరిధిలో నూతనంగా ఏర్పడినటువంటి 14th తేదీన వచ్చినటువంటి ఈ పీరియడ్ అంతా కూడా చూడొచ్చు. ఆ యొక్క విలేజ్ సెల్లింగ్ లిక్కర్ షాప్ ఏదైతే ఉందో దాదాపు 12వ నెల అంటే దాదాపు జనవరి ఏదైతే ముందు వస్తుందో డిసెంబర్ నుంచి దాదాపు 2027 వరకు ఈ యొక్క షల్ బి డ్రాన్ ఆఫ్ ద బేస్డ్ ఆన్ ద ఫిక్స్డ్ డిపాజిట్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక 12వ నెల నుంచి అమలు కానున్న సందర్భంలో అప్లికేషన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ యొక్క ముందస్తు ఎన్నికల సందర్భంగా ఆ యొక్క కేసీఆర్ ఏదైతే తెలివితేటలతోటి మనం రాష్ట్రంలో వస్తామా లేమా అనే కారణంతో ఈ యొక్క టెండర్లు పూర్తి కాని దాదాపు 8 నెలల టైం ఉన్నప్పటికీ ఆ యొక్క 8 నెలలు ఆ టైం కంటే ముందే టెండర్లను పిలవడము, ఆ రాష్ట్ర ఖజానా నింపుకోవడము, ఒక్కొక్క వైన్ షాప్ టెండర్లకి 2 లక్షలుగా ఫీజు నిర్ణయించి ఆ టెండర్లను పిలిచి కూడా ఆ టెండర్లు త్వరలో 12వ నెలకు పూర్తి కావాల్సిన సమయంలో ఈ యొక్క పూర్తి కావాల్సిన సమయంలో 12వ నెల నుంచి అంటే 2025 నుంచి దాదాపు 2027 వరకు కూడా ఈ యొక్క షాప్లకు టెండర్లకు సంబంధించినటువంటి 3 లక్షలుగా నిర్ణయించి అక్కడ నుంచి అలాట్ చేసేటువంటి కార్యక్రమం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నూతనంగా చూడొచ్చు కేటగిరీ వైజ్గా ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీల సంబంధించినటువంటి కేటగిరీకి కూడా అప్లికేషన్ ఫీజు కూడా మనకు నిర్ణయించి పెట్టాడు. కేటగిరీ వైజ్గా ఒక గౌడ్ అన్నల వాళ్ళకు ప్రత్యేకంగా ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్ సంబంధించినటువంటి అనేక దారుణాలు, అనేక ఫుడ్ పాయిజను మనకంతా చూస్తుంటాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఏదో కాస్త చేయాలనే సందర్భంగా ఎస్సీ ఎస్టీలతో పాటు వేరే కులాలతో పాటు 15% రిజర్వేషన్ గౌడ్స్ వాళ్ళకు కేటాయించడం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ద అప్లికేషన్ విల్ బి A4 లిక్కర్ షాప్ షల్ బి ఫిక్స్డ్ ఎట్ ద రూపీస్ ఇన్ ద 3 lakhs రూపీస్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఫర్ ద లైసెన్స్ పీరియడ్ ఆఫ్ 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ ఒక ఫీజు అయితే రిఫండబుల్ కాకుండా నాన్ రిఫండబుల్గా చేసింది. ఎస్టీ వాళ్ళకైతే 5%, ఎస్సీలు అయితే ఉన్నారో వాళ్ళకు 10%గా, గౌడ్స్ ఎవరైతే ఉన్నారో 15%గా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క 30% సంబంధించినటువంటి లిక్కర్ షాప్స్ అంతా కూడా వాళ్ళకు కేటాయించి వాళ్ళకు A4 లిక్కర్ షాప్స్ ఏదైతే టౌన్ 2 టైర్ 2 సిటీస్ ఏదైతే సిటీస్ ఉన్నాయో ఆ యొక్క షాప్లను కూడా పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. చూడొచ్చు రిటైల్ షాప్ ఫర్ ద ఎక్సైజ్ ట్యాక్స్ రీసెట్ స్లాబ్స్ ఒక స్లాబ్స్ విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ సిటీస్లో ఉన్నటువంటి పాపులేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిటీస్ నుండి పాపులేషన్ బట్టి ఆ రిటైల్ షాప్ ఏ విధంగా ఒక ఒక యాన్యువల్ ఇన్కమ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పాపులేషన్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అప్ టు 5,000 పాపులేషన్ ఉన్నట్లయితే 50 లక్షలకు పైగా చేయాలి. 500 నుంచి 50,000 వరకు అయితే మాత్రం 55 లక్షలుగా టెండర్లు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయాలి. దాదాపు 20 లక్షలకు పైగా అయితే దాదాపు టాప్ 1 సిటీస్లో అయితే దాదాపు
జీరోగా కూడా లాక్స్ రూపీస్గా కూడా దానికి టర్న్ ఓవర్ చేసే విధంగా అయితే దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇదంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్గా మనకంతా తెలుస్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటల మీద కావచ్చు, ఆఫ్ల మీద కావచ్చు, అక్కడ ఫుల్ల మీద కావచ్చు, ఇప్పటికే 10 నుంచి 40 రూపాయలు ఆయా శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క లిక్కర్ బ్రివరేజ్ కంపెనీస్ అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ప్రైసులు కూడా పెంచడము మందు బాబులకు పెద్ద షాక్గా ఉంది. దాదాపు ఈ యొక్క నష్టం అంటే దాదాపు 1 లక్ష రూపాయలు ఒక టెండర్ ఫీజు, 2 లక్షలు ఉన్నటువంటి టెండర్ ఫీజు 3 లక్షలు కనుక పెంచితే రానున్న రోజుల్లో కూడా మందు కొంచెం పిరమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న బ్రివరేజ్ కంపెనీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 2027 అంటే 27 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెండర్ విధానాన్ని చేయకుండా ఈ యొక్క టెండర్ విధానాన్ని మొత్తం మార్చేసి 3 లక్షల పైగా డబ్బు దండుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక పక్క మార్వాడీలు అంటుంటే తెలంగాణ రాష్ట్రంలో సుక్కా ముక్కా లేనిది ఏ పండుగ జరగదు. వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తే 500 రూపాయలు కావచ్చు, 800 రూపాయలు కావచ్చు, మొత్తం తాగడానికే ఖర్చు పెడతారు. ఒక 200 300 మాత్రమే పెళ్ళాం బిడ్డలకు ఖర్చు పెట్టేటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నట్టు మేమంతా సిగ్గుపడుతున్నాం. అసలు వీళ్ళకి పని చేత కాదు, కేవలం మందు బాబులని చెప్తున్నటువంటి పరిస్థితిలో నిజంగా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ఫీజులపై ఈ యొక్క టెండర్ల పైన ఫీజులు 1 లక్ష రూపాయలు పెంచడం, వైన్స్ షాపులకు ఎంకరేజ్ చేయడము, దాదాపు 5 కిలోమీటర్ల పరంగా టైర్ 1 సిటీస్ కావచ్చు, టైర్ 2 సిటీస్లో 5 కిలోమీటర్ లోపు టెండర్లు పిలుచుకోవచ్చు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా తాగక ఏం చేస్తారని ఒక్కసారి కూడా నెటిజన్లు కావచ్చు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ డబ్బుల అసలు ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఏదైనా ఉందంటే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్పక తప్పదని మనకంతా తెలుసు. కాబట్టి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఆదాయం ఏదైనా ఉందంటే అది టూరిస్ట్ కావచ్చు, అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు. ఈ 3 శాఖలే కీలకంగా పనిచేసేటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మందు బాబులకు కొరవ లేదు. ఏదైతే అవసరమే నిత్యావసర సరుకుల్లో ఏదైతే అవసరం ఉంటుందో పిల్లం బిడ్డలను పోషించుకునేటువంటి స్థాయి ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా జోలికి పోవాలి, లేకపోతే మానుకోవాలంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.